నీ దిన కార్యక్రమాలన్నీ కూడా దేవునికి అప్పగించి నీ దినాన్ని ప్రారంభించు. నీ నెల మొత్తాన్ని దేవునికి అప్పగించి నీ యొక్క నెలను ప్రారంభించు. ఒకవేళ ఆ నెలలో నీ శక్తికి మించినవి, నీ వల్ల కానివి, ఏదో ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద శోధన నీకు ఎదురవ్వాల్సిందేమో, నీ ప్రార్థన వలన వాటన్నిటిని జయించే శక్తిని, అసలు అవి నీ దరిదాపులు కూడా రాకుండా కృపని, కాపుదల్ని నీ దేవుడు ఇవ్వగల సమర్థుడై ఉన్నాడు. అందువల్ల ఏ పని ప్రారంభించినా ఒక పని నువ్వు ప్రార్థనతో ప్రారంభించు, ఒక పని నువ్వు ప్రార్థనతోనే ముగించు. దానివల్ల దేవుని యొక్క ఏర్పాటు నువ్వు కోరుకుంటున్నావు. దేవా, నువ్వు కూడా నా పరిస్థితుల్లోకి రండి, నువ్వు కూడా భాగస్వామిగా ఉండండి. నా యొక్క పనుల్లో నీ భాగస్వామ్యపు హక్కును నేను అంగీకరిస్తున్నాను. నీ భాగస్వామ్యం నాకు కావాలి ప్రభు, నా స్టడీస్ లో. అలానే కొత్తగా వివాహమైనటువంటి వారు, మా వివాహ జీవితంలోనికి మీ ఆలోచనలు మాకు కావాలి, అని సహాయం మాకు కావాలి ప్రభు అని ఆయన సన్నిధిని ఆహ్వానించాలి. మనం కనాను వివాహం ఎందుకు ఆహ్వానిస్తే వెళ్ళిపోయాడు. ఎవరు ఆహ్వానించినా యేసు ప్రభు వెళ్ళారు. రోగులు ఆయన ఇంటికి రమ్మని ఆయన ఆహ్వానించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అధికారులు వచ్చేసి, అయ్యా మేము అన్ని